అక్రమార్కుల్లో వణుకు పుట్టిస్తోంది హైడ్రా. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై కేసు నమోదైంది. అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్లో నిర్మించారని పోచారం ఐటీ కారిడార్ పిఎస్లు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఇన్ఫాక్ట్ ఫిర్యాదులు అందిన సందర్భం ఇక పల్లాపై కేసు నమోదు చేశారు పోలీసులు. మేడ్చల్ జిల్లా వెంకటాపురం గ్రామంలోని నాడం చెరువు దగ్గర యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు ఆ ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఇటీవల చెరువుని పరిశీలించారు ఇరిగేషన్ అధికారులు. యూనివర్సిటీ బఫర్ జోన్లో ఉందని నిర్ధారించారు అధికారులు. ఇక మరోవైపు ఇవాళ సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా కూల్చివేసింది. నెక్స్ట్ పల్లాకు చెందిన అనురాగ్ యూనివర్సిటీని కూల్చేస్తారంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హైడ్రా బ్యాక్ టు బ్యాక్ సెన్సేషనల్గా మారిందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా జంట జలాశయాలకు సంబంధించి ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ పరిధిలో ఉన్న వాటికి సంబంధించి కూల్చివేతలకు సంబంధించి ఉపక్రమించిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత ఈ రోజు రీసెంట్గా సినీ హీరో నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేసింది. మరీ ముఖ్యంగా చాలా వేగంగా అడుగులు వేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా ఏ అంశానికి సంబంధించి కూడా మరి ముఖ్యంగా అంటే ఎప్పుడు కూల్చివేతలకు పాల్పడుతున్న అంశం సంబంధించి ఎక్కడ క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ ఒక్కసారిగా కూల్చివేతలకు పాల్పడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఇప్పుడు పల్లాకు సంబంధించి అనురాగ్ యూనివర్సిటీని కూల్చబోతుందా? అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, పల్లాకు సంబంధించి అనురాగ్ యూనివర్సిటీని కూల్చివేయబోతోందనే ప్రచారం జోరందుకుంది. ఎప్పుడు ఈ కూల్చివేతలకు సంబంధించి హైడ్రా ఉపక్రమించే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎస్ సచిన్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ యూనివర్సిటీకి సంబంధించిన భవనాలు, అక్కడ కట్టడాలు అనేటువంటి చెరువుకు సంబంధించిన ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే అనురాగ్ యూనివర్సిటీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెంకటాపురం నడం చెరువుకు సంబంధించిన బఫర్ జోన్లో ఈ అనురాగ్ యూనివర్సిటీతో పాటు గాయత్రి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన నిర్మాణాలు జరిగాయని చెప్పి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంజనీర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోచారం ఐటీ కారిడార్కి సంబంధించిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బఫర్ జోన్లో ఈ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్తో పాటు అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిర్మాణాలు అక్రమంగా చేపట్టారని చెప్పి ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ రెండు యూనివర్సిటీల యాజమాన్యాలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ డేటా ఆధారంగా హైడ్రా వీటిపైన కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. ఎందుకంటే స్థానిక అధికారులు ఇరిగేషన్తో పాటుగా రెవెన్యూ అధికారుల నుంచి డేటా సేకరించిన అనంతరం హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగించే అవకాశం ఉంది. అయితే మొత్తంగా చూస్తే ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఫిర్యాదుతో పోలీసులు 390 సెక్షన్ అండర్ సెక్షన్ 329/3తో పాటుగా బిఎన్ సెక్షన్ల పేరుతో కేసు నమోదు చేశారు. దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ రెండు అధికారులకు సంబంధించిన డేటా తీసుకొని హైడ్రా దీనిపైన కొరడా జుల్పించే అవకాశం ఉంది. త్వరలో దీనిపైన పూర్తి డేటా సేకరించి కూల్చివేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సచిన్, రైట్. ఎందుకంటే మన సందర్భం చూసాం, ఈరోజు కూడా నోటీసులు ఇచ్చిన గంటల వ్యవధిలోని కూల్చివేతలకు పాల్పడింది ఇన్కన్వెన్షన్ సెంటర్ మీద అనే వార్తలు కావచ్చు. ఇన్ఫాక్ట్ అదే అంశానికి చర్చ జరుగుతున్న వేళ ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి కూడా అటువంటి అడుగులు వేసే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్ఫాక్ట్ ఆ డాక్యుమెంట్స్ని పరిశీలించిన తర్వాత గంటల వ్యవధిలో నోటీసులు ఇచ్చిన పరిస్థితి, ఆ తర్వాత కూల్చివేతలు ఇన్ఫాక్ట్ ఉపక్రమిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి కూడా అటువంటి అడుగులు పడే అవకాశం ఉందా హైడ్రా నుంచి? అయితే మొత్తంగా చూస్తే హైడ్రా మాత్రం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధి అంటే చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ చెరువులకు సంబంధించిన కబ్జా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అక్రమణ నిర్మాణాలు ఏవి జరిగినా కూడా వాటిని పూర్తిగా కూల్చివేసే సర్వ అధికారులు హైడ్రాకు ఉన్నాయి. అయితే వీటిపైన కోర్టుకు వెళ్లే అవకాశం అయితే లేదు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కేసులో మాత్రం కోర్టును తప్పుదోవ పట్టించారా లేదంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పరిధిలో రాలేదు అని చెప్పి దానిపైన తాత్కాలిక ఊరటని లభించింది. కానీ ఈ పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి అంటూ ఇరిగేషన్ అధికారులే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ ఖచ్చితంగా బఫర్ జోన్ పరిధిలో ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరిగాయని చెప్పి హైడ్రా అధికారులు కూడా దీనిపైన పూర్తి డేటా సేకరించారు. ఇప్పటికే దీనిపైన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని హైడ్రా దీన్ని కూల్చివేసే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సచిన్, అయితే ఇక్కడ మనం ఒకసారి yes నీటిపారుదల చట్టం ప్రకారం 1357 అండర్ పార్ట్ ఆఫ్
8 మరియు సెక్షన్ 49A సెక్షన్ 50A పాటు వాల్టా చట్టం, అంటే ఈ వాల్టా చట్టం అనేది సరస్సులు చెరువులను ఆక్రమణలు నిర్వహిస్తే ఈ చట్టం ఉపయోగిస్తారు. సో దీంతో క్లియర్గా వాళ్ళు బఫర్ జోన్ పరిధిలో ఈ అనురాగ్ యూనివర్సిటీతో పాటు గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈ రెండు ఖచ్చితంగా బఫర్ జోన్ పరిధిలో ఆక్రమణలు జరిగాయి అని చెప్పి స్థానిక ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే దానిపైన సర్వే నిర్వహించారు. వాళ్ళ డేటా ఆధారంగా వాళ్ళలో ఆక్రమణలు జరిగినాయని ఖచ్చితంగా తేలిన అనంతరమే పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఖచ్చితంగా ఇక్కడ మనకు స్పష్టమవుతుంది బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు జరిగాయి అని తేలితే ఖచ్చితంగా హైడ్రా కూల్చివేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, ఆ కూల్చివేతలకు సంబంధించి జరగక ముందే, ఆ కూల్చివేతలకు సంబంధించి హైడ్రా ఉపక్రమించక ముందే, అంటే రంగంలోకి దిగక ముందే హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా పల్లా శ్రీనివాసరెడ్డి? ఇప్పుడు దీనికి సంబంధించి ఆయన అటువంటి అంటే లీగల్గా కన్సల్ట్ చేస్తున్నారు ఆయన? సచిన్, ఇక్కడ మనకు జీవో 99లో అంటే హైడ్రా ఏర్పాటు చేసిన ప్రభుత్వం జీవో 99 ప్రకారం ఏర్పాటు చేసింది. జీవో 99లోని సెక్షన్ 7లో ఖచ్చితంగా మెన్షన్ చేసింది హైడ్రాకు సర్వ అధికారాలు ఉన్నాయి. FTL బఫర్ జోన్ పరిధిలో ఒకవేళ అక్రమ నిర్మాణాలు జరిగితే ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా ఖచ్చితంగా హైడ్రా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మరో అంశం ఏంటంటే స్థానిక ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు వారి యొక్క డేటా ఖచ్చితంగా ఇక్కడ ఆక్రమణలు జరిగినాయని చెప్పి పూర్తి డేటాను హైడ్రాకు ఒకవేళ అందిస్తే మాత్రం ఆ డేటా ఆధారంగా వారు ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా ఆక్రమణలు జరిగినాయని నిర్ధారించి హైడ్రాకు ఒకవేళ డైరెక్షన్ ఇస్తే హైడ్రా ఖచ్చితంగా రంగంలోకి దిగి ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా, అంటే కోర్టు కేసులు ఉన్నప్పటికీ దానిపైన ఖచ్చితంగా కూల్చివేయడం, వాటిని తొలగించే అధికారాలు సర్వాధికారులు హైడ్రాకు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ కోర్టుకి వెళ్ళినప్పటికీ హైడ్రా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సచిన్, రైట్ సాగర్, మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది, అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై కేసు నమోదైంది. అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్లో నిర్మించారని పోచారం ఐటీ కారిడార్ పిఎస్లో ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఇన్ఫాక్ట్ పల్లాపై కేసు నమోదు చేశారు పోలీసులు. మేడ్చల్ జిల్లా వెంకటాపురం గ్రామంలోని నాడెం చెరువు దగ్గర యూనివర్సిటీ నిర్మాణం జరిగింది. ఇటీవల చెరువుని పరిశీలించారు ఇరిగేషన్ అధికారులు. యూనివర్సిటీ బఫర్ జోన్లో ఉందని నిర్ధారించారు అధికారులు. మరోవైపు ఇవాళే సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా కూల్చివేసింది. నెక్స్ట్ పల్లానే టార్గెటా అంటే అటువంటి ప్రచారమే జోరందుకుంది. పల్లాకు చెందిన అనురాగ్ యూనివర్సిటీని కూల్చేస్తారంటూ ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.